వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, చాలా హెల్తీగా టేస్టీగా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే మల్టీగ్రెయిన్తో ఇలా దోశని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్యకృష్ణ వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ మల్టీగ్రెయిన్ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బేషన్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. ఇక్కడ నేను పెసరపప్పును ఎక్కువే తీసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు అన్నీ. నేనైతే 1 కప్పు పెసరపప్పుకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1/2 కప్పు లెక్కన తీసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు పచ్చెనగపప్పు, 1/2 కప్పు వరకు బియ్యం, అలానే కందిపప్పు కూడా 1/2 కప్పు, శనగల్ని కూడా తీసుకోవాలి. వీటిని కూడా 1/2 కప్పు వరకు తీసుకొని మినపగుళ్ళను వేసుకోవాలి. ఇక్కడ నేను మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. వీటి ప్లేస్లో మీరు పొట్టుపప్పును కూడా తీసుకోవచ్చు. తర్వాత పెసలను కూడా 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇంకా మీరు వీటిలోకి కావాలంటే కొర్రలను కానీ, సజ్జలైనా, జొన్నలైనా, లేదంటే రాగుల్ని వేసుకున్నా కూడా దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిలోకి వాటర్ని వేసుకొని వీటి మొత్తాన్ని నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత మనకి ఈ గింజలన్నీ మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి. ఓవర్ నైట్ నానకపోయినా కనీసం ఒక 8 అవర్స్ వరకు అయినా నానపెట్టుకోవాలి. ఇలా ఒక 8 అవర్స్ నానిన తర్వాత చూసారు కదా, మనకి ఈ పప్పులన్నీ చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్ని యూజ్ చేస్తున్నానండి. మీరు గ్రైండర్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పప్పు మొత్తాన్ని కూడా ఇలానే గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే దోశ కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం పిండిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ పిండి పులవాల్సిన అవసరం ఏం లేదండి. అప్పటికప్పుడు మనం వీటితో దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని వీటితో మనం ఇప్పుడు దోశల్ని వేసుకుందాం. దోశను వేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ని చల్లుకొని ఒక గరిటెడు పిండిని తీసుకొని దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీని మీదకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, లేదంటే క్యారెట్, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ ఆనియన్ని వేస్తున్నాను. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత దీనిపైన మొత్తాన్ని ఆయిల్ వేసుకోవాలి. ఇలా దోశ చుట్టూ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశ మీదకి నేను కొంచెం పల్లీల పొడిని వేస్తున్నానండి. ఈ పల్లీల పొడి ప్లేస్లో మీరు కారపొడిని ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కారపొడిని వేసుకున్న తర్వాత ప్యాన్ మీద మూతను పెట్టి దీన్ని లో ఫ్లేమ్లో కాలనివ్వాలి. ఇలా ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు దోశని ఫ్లిప్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దీన్ని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని కూడా ఇలానే దోశల్లా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ దోశ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం పల్లీ చట్నీతో కానీ, పుదీనా చట్నీతో కానీ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.